ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ విధంగా ప్రభు సన్నిధిలో మీరందరూ చేరి ఆయన మాటలు వినటం అది ఎంతో ఆశీర్వాదకరం. నాకు ఎబినేజర్ గత 3 సంవత్సరాలుగా పరిచయము. ఆ పరిచయము మా ఇద్దరి మధ్య ఎంతో ఐక్యతను తీసుకురావడం జరిగినది. ఎన్నోసార్లు అయ్యగారు మీరు రావాలి మా చర్చికని వారు ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగనే వాళ్ళ నాన్నగారి గురించి కానీ చెప్పడం జరిగినది. వారు చేస్తున్న ప్రతి పరిచర్యను బాబు పోస్ట్ చేస్తున్న వాట్సాప్ ద్వారా నేను చూస్తూ ఎంతగానో ఆనందించాను. ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా చూసి ఆనందిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ కార్యములను బట్టి ఆ దేవునికి మాత్రమే మహిమ ఘనత కలుగును గాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? అలాగనే నన్ను ఆహ్వానించిన స్థానిక దైవజనులకు, పెద్దలకు మన హృదయపూర్వక వందనాలు. అలాగనే సిస్టర్ గారికి కూడా మన హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, మేము పుట్టి పెరిగిందంతా చెన్నై. నేను చదువుకున్నదంతా తమిళ్. నేను డిగ్రీ దాకా తమిళంలోనే చదువుకున్నాను. మా నాన్నగారి పేరు పాస్టర్ మోక్షానందం గారు. వారు ఇప్పుడు లేరు, ప్రభునంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. 1995వ సంవత్సరం మా నాన్నగారు విజయవాడ ప్రాంతంలో ఉన్న గుణదల ఐపీసీలో ఆయన ట్రైనింగ్ తీసుకొని ఐపీసీ పెద్దలైన నోయలయ్య గారు వారి కుటుంబ సమేతంగా వారిని చనుబండ అనే ప్రాంతానికి ఒక పరిచర్య కోసము, ఒక పిల్లలను పెంచడానికి ఒక హాస్టల్ ద్వారా అక్కడికి పంపించారు. సో ఆయన 1995వ సంవత్సరం అక్కడ రావడం జరిగింది. ఆయన సేవ కోసం వచ్చారు కాబట్టి ఎక్కువగా దేవుని పని చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఆయన దేవుని పనిని ప్రారంభించారు. అది ప్రారంభంలో కొద్దిగా ఉన్నది, తుదకు దేవుడు మహాభివృద్ధి పరిచాడు. ఆయన పరిచర్య ద్వారా దగ్గర 1000 మందికి పైన బాప్టిజం తీసుకున్నారు. పల్లెటూరులో నేను చెప్తున్నా. నేను అప్పుడు దేవుణ్ణి నమ్ముకోలేదు. చెన్నైలో యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ యవన వయస్సులో ఎలా తిరుగుతారో మీ అందరికీ తెలుసు. కానీ ఆయనలో వచ్చిన మార్పును చూసి నేను ప్రభువులో అడుగుపెట్టాను. స్తోత్రం చెప్దామా? ఎందుకంటే వారు తన తండ్రి గారికి ఒకే కుమారుడు. చిన్ననాటి నుంచి ఆయన సినిమాలో నటించాలి, అది ఆయన వాంఛ. అందువలన ఒకే కుమారుడు గనుక గారాభంగా పెంచటము. మా తాతగారు బిఎన్సి మిల్లు అంటే బిన్ని క్లాత్ ప్రొడక్షన్, అది అందులో పని చేసి బాగా సంపాదించారు. తన కుమారుని ఎంతో అల్లరి ముద్దుగా పెంచటం. చిన్నప్పటి నుంచి ఆయనకు భయం చెప్పకపోవటం వలన సినిమా ఫీల్డ్ వెళ్ళటం. ఆ సినిమా ఫీల్డ్లో ఎంతో మంది డైరెక్టర్లు కానీ సినిమా యాక్టర్లు కానీ 74, 75, 76 ఆ యొక్క కాలములో ఇప్పుడున్న పెద్ద హీరోలందరూ కూడా ఒకప్పుడు ఆయనకు పరిచయమే. కానీ ఆ సినిమాలో వెళ్ళి పెద్ద హీరో అవ్వాలనుకున్నారు. కానీ చివరికి సినిమాలో వెళ్ళిన దాని వలన ఆయన జీవితమే నాశనమైనది. తర్వాత రాజకీయంలోకి వెళ్ళారు. ఎంతో మంది రాజకీయ నాయకులతో పరిచయం. రాజకీయంలో వెళ్ళి పెద్ద మనిషి అవ్వాలనుకున్నారు. రాజకీయం వెళ్ళిన తర్వాత ఉన్న ఆస్తిని కూడా పోగొట్టుకున్నారు. చివరికి ఆయన అనుకున్నది ఒకటి జరగలేదు. బైబిల్ అంటుంది కదా, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఆయనలో భక్తి లేకపోవటం వలన ఆయన ఆశపడినది ఏది కూడా ఆయన జీవితంలో నెరవేరలేదు. ఆయన వలన కుటుంబము రాను రాను శ్రమల పాలవుతుంది. ఆయన వలన కుటుంబము రాను రాను నరకాన్ని అనుభవించుటకు ఆయన కారకుడయ్యాడు. మేమైతే నరకాన్ని కళ్ళారా చూడలేదు, కానీ 1980 నుండి 1982 వరకు
మా ఇంటి వాతావరణము ఒక నరకములాగా మారింది. కారణం ఏంటి తెలిసిన? మా తండ్రి గారి యొక్క భక్తిహీనత. ఆయన ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా ఎదగలేకపోయాడు. అభివృద్ధి అవ్వాలనుకున్నాడు కానీ అభివృద్ధి అవ్వలేకపోయాడు. దాని వలన వారి తండ్రి గారు వాళ్ళ అమ్మగారు కూడా ఎంతగానో నలిగిపోయారు. ఒకే కుమారుడు ఇలా అయిపోయాడని. మా అమ్మగారు కూడా, నా భర్త ఇలా అయిపోయాడు, నన్ను పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ప్రేమించేవాడు కూడా కాదు. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని, అలాంటి వ్యక్తిని దేవుడు మార్చుకొని, అలాంటి వ్యక్తిని మారుమూల పల్లెటూరుకు తీసుకొని వచ్చి ఆ వ్యక్తి ద్వారా తన సంఘమును కట్టి ఆ వ్యక్తి ద్వారా రకరకాలైన కులస్తులను ప్రభు తన దగ్గరికి నడిపించుకున్నాడంటే ఇది ఆయన కృప కాకపోతే మరి ఏమై ఉంటది? అటువంటి దేవునికి చప్పట్ల ద్వారా మనము స్తోత్రములు చెల్లిస్తాము. ఈరోజు ఇక్కడ నేను నిలబడి మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం దేవుని కృప. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. నిజంగా మా నాన్నగారి యొక్క మార్పు కొరకు మా అమ్మగారు చాలా శ్రమ పడ్డారు. 1982 నుంచి 1994 వరకు ఆమె తన భర్తను మార్చుకోవటానికి ఎడతెగక చర్చికి వెళ్ళింది. మేము ఉన్నది సిటీ ప్రాంతము. ఎక్కడ చూసినా ఇటువంటి కోటాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి కోటానికి మా అమ్మగారిని మరొక స్త్రీ తీసుకెళ్తే అక్కడ వాక్యము ద్వారా ఆమె పట్టబడి ప్రభువును నమ్మి ప్రతి శుక్రవారం జరుగుతున్న స్త్రీల కూడికకు వెళ్తూ ఉండేది. ఒకసారి అంట నాకు ఇప్పటికీ గుర్తు, ఆమెకు ఫిట్స్ వస్తుంది. స్త్రీల కూడికి వెళ్తున్నప్పుడు ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. అనేకులు వచ్చి అది కూడా ఎట్లా అంటే మెయిన్ రోడ్లో కింద పడిపోయింది. అనేకులు వెళ్ళి ఆమెను లేవనెత్తి ఇంటికి తీసుకెళ్తానంటే ఆ పడిపోయిన టయాడికి ఇంటికి వెళ్ళవలసిన ఆమె లేదు, నేను చర్చికి వెళ్తానని మరలా చర్చికి వెళ్ళింది. పట్టుదలతో చర్చికి వెళ్ళింది. ఆ పట్టుదల తన భర్తను క్రీస్తు వైపు ఆమె మలుచుకున్నది. నిజంగానే నేను చెప్తున్నానండి, నేను మాట్లాడుతున్న తెలుగు మీరు వింటున్నారు కదా, నన్ను ఎవరైనా మీరు తమిళనాడులో నుంచి వచ్చినారని చెప్పగలరా? ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అది దేవుని యొక్క కృప. చక్కని సేవ, చక్కని పరిచర్య మా ప్రాంతంలో జరగటానికి కారణం మా అమ్మగారి యొక్క ప్రార్థన, మా నాన్నగారి యొక్క మార్పు. ఆయనలో నేను చూసిన మార్పు, నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను. ఈరోజు హ్యాపీగా ఉన్నాం. మా పరిచర్యను ఎబినేజర్ బాబు వచ్చి ఎన్నోసార్లు చూశాడు. రానున్న రోజుల్లో మీరు కూడా రావాలి సార్, మీరు కూడా తప్పనిసరిగా రావాలి, మీరు కూడా రావాలి నాన్న. ఎందుకంటే దేవుడు ఆ పల్లెటూరులో ఇంత కార్యాలు చేస్తున్నాడంటే అది ఆయనకు మాత్రమే మహిమ. ప్రియులారా, మీ అందరికీ రాత్రి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు మనలను క్రీస్తునందు ఆశీర్వదించాడు. నా భాషను అర్థం చేసుకోండి. ఆశీర్వదిస్తాడంటే ఇంకా ఆశీర్వదించలేదు, భవిష్యత్తులో ఆశీర్వదిస్తాడని అర్థం. నేను అలా చెప్పట్లేదు. క్రీస్తు యేసునందు దేవుడు మనలను ఎప్పుడో ఆశీర్వదించాడంట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మనకు తెలియని ఒక విషయం ఏంటంటే, మీరందరూ తెలుసుకోవలసిన ఒక శుభవార్త ఏంటంటే, క్రీస్తు మీ కొరకు ఎప్పుడు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడో ఆ రోజు మీరందరూ ఆశీర్వదించబడ్డారు. ఆ రోజు మీరందరూ స్వస్థపరచబడ్డారు. ఆ రోజు మీరందరూ చీకటి అనబడిన అంధకార రాజ్యములో నుండి దేవుడు తాను ప్రేమించు తన కుమారుడైన క్రీస్తు రాజ్యములో మీరందరూ నివసింప చేయబడ్డారు దేవుని చేత. కాబట్టి మీరు ఆశీర్వాదము కొరకు, లేకపోతే స్వస్థత కొరకు, లేకపోతే దీవెనల కొరకు ప్రభువా నన్ను ఆశీర్వదించని అడగవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో మనలను ఆశీర్వదించాడు, మనలను స్వస్థపరిచాడు, క్రీస్తు రాజ్యములో మనలను నివసింపచేశాడు. మనము ఈ మాటలను గ్రహించి అర్థం చేసుకొని ఇప్పుడు మనం క్రీస్తులో ఏమై ఉన్నామో దానిని గుర్తించగలిగితే నీ లైఫ్ ఈ క్షణము చేంజ్ అవుతుందంట. స్తోత్రం చెప్పండి.
బైబిల్ అంటుంది, ఎఫెసీ పత్రిక అధ్యాయం 1:3 అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీ పత్రిక అధ్యాయం 1:3 మీరు చూడండి. పౌలు అక్కడ చక్కగా ఒక మాట చెప్తాడు. ఓకే, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, వినండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, వినండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించెను అని ఉందా, అనుగ్రహిస్తాడు అని ఉందా? మీకు తెలిసిన బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా ఆ పదాలను గమనించండి. చాలా మందికి బైబిల్ చదువుతారు కానీ పదాలను గమనించరు. పదాలు అది వర్తమానమా, లేకపోతే భూతకాలమా, లేకపోతే భవిష్యత్తును గూర్చిన కాలమా? మీరు బైబిల్ చదువుతున్నప్పుడల్లా అది చూస్తూ ఉండాలా. ఇక్కడ చూడండి, ప్రభు మనలను ఎప్పుడో ఆశీర్వదించాడు. మన తండ్రి అయిన దేవుడు మనలను ఎప్పుడో ఆశీర్వదించాడు. క్రీస్తునందు ఆశీర్వాదములు ఎప్పుడైనా క్రీస్తులోనే మనకు అనుగ్రహించబడ్డది. స్వస్థత గాని, ఆశీర్వాదము గాని, ఐశ్వర్యము గాని, ధనము గాని, మీకు ఏది అవసరమై ఉన్నదో ప్రతి అవసరతలు మన తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. మన పని ఏంటి తెలిసిన? క్రీస్తులో అనుగ్రహించబడిన ప్రతి దీవెనలను, ఆశీర్వాదములను చదివి పరిశోధించి మనం తెలుసుకొని వాటిని నమ్మి వాటి ప్రకారంగా మనం నడిచినట్లయితే మన లైఫ్ అంట చేంజ్ అవుతుందంట. మన ప్రాబ్లం ఏంటంటే, ఒకటి బైబిల్ చదవము, 2 పరీక్షించము, 3వదిగా అందులో రాయబడిన సత్యములను గ్రహించము, అర్థం చేసుకోము. అందువలనే దేవుని బిడ్డలు శ్రమలు పడుతున్నారు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలు శ్రమల పడుటకు పిలువబడలేదు. దేవుని బిడ్డలు ప్రపంచాన్ని ఏలుబడి చేయటానికి పిలువబడ్డారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. మీరు ఏలుబడి చేయటానికి పిలువబడ్డారు. మీకు కలిగే మేలులను ఇతరులు చూసి మిమ్మల్ని బట్టి క్రీస్తులో రావాలి. మీ శ్రమలను బట్టి కాదు, మీ కష్టాలను బట్టి కాదు. ప్రజల ఎదుట మీరు సంతోషంగా ఉండాలి, ప్రజల ఎదుట మీరు ఆనందంగా ఉండాలి, ప్రజల ఎదుట మీరు కలగా ఉండాలి, ప్రజల ఎదుట దేవుని ప్రతినిధిగా ఉండాలి. అప్పుడు వారు మిమ్మల్ని బట్టి క్రీస్తులోనికి పిలవబడకుండా, వాక్యము లేకుండా ప్రభులోనికి వస్తారంట. స్తోత్రం చెప్పండి. నేను ప్రభులోనికి ఎలా వచ్చానో తెలిసిన? మా నాన్నగారిలో వచ్చిన మార్పును చూసి. చెన్నైలో ఎన్నో మెసేజ్లు, ఎంతో మంది పెద్ద పెద్ద స్పీకర్లు, నేను ఏ స్పీకర్ల మాట వినలేదు, ఏ మెసేజ్లు వినలేదు. మా ఇంటిలో వచ్చిన మార్పు, మా తండ్రిలో వచ్చిన మార్పు, ఎన్నడూ లేని సంతోషము, ఆనందము మా ఇంటిలో నేను చూశాను. అప్పుడు అర్థం చేసుకున్నాను, ప్రభు అయిన యేసు నిజమైన దేవుడు, మమ్ములను, మా తండ్రిని, మా కుటుంబాన్ని మార్చిన దేవుడని నేను తెలుసుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభు కోసం నేను వైరాగ్యంగా మాట్లాడతాను. ప్రియులారా, మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు మీకు తెలుసా? తండ్రి అయిన దేవుడు మీకు క్రీస్తులో చేసిన ప్రతి ఉపకారములు ఏంటో మీకు తెలుసా? దేవుని బిడ్డలు ఈరోజు శ్రమల పడుటకు కారణం, దేవుని బిడ్డలు ఈరోజు కన్నీరు కార్చుటకు కారణం, క్రీస్తులో దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోకపోవటమే. పాపములో భయంకరమైన పాపము ఏంటి తెలిసిన? ఇగ్నోరెన్స్ అంటారు. ఇగ్నోరెన్స్ అంటే తెలుసుకోకపోవటం, గ్రహించకపోవటం. ప్రభు ఒకసారి యెరూషలేము పట్టణాన్ని దర్శించాడు. ఆ పట్టణమును చూసి కన్నీరు కార్చాడు. యేసు ప్రభు ఈ భూలోకములో ఉన్నప్పుడు 2 మార్లు కన్నీరు కార్చాడు. 1 లాజర్ సమాధి యొద్ద, 2 యెరూషలేము పట్టణమును ప్రవేశించినప్పుడు ఆయన కన్నీరు కార్చాడు. సిలువ వేయబడటక ముందు యెరూషలేము పట్టణమును చూసి కన్నీరు కార్చాడు. ఎందుకు తెలిసిన? ప్రభు దర్శన దినమును వారు గుర్తించలేకపోయాడు.
సృష్టికర్త అయిన దేవుడే మానవ రూపములో వచ్చిన ఆ క్రీస్తు యెరూషలేమును దర్శించిన ఆ రోజును యూదులు గుర్తించలేకపోయారు. బికాస్ ఆఫ్ దర్ ఇగ్నోరెన్స్ అని బైబుల్ ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. ఈరోజు ఇశ్రాయేలీయులు శ్రమల పడుట కారణమేంటి? నవంబర్ నెల అంతటా చూడండి, పాలస్తీనా గురించి, ఇశ్రాయేలీయుల గురించి రాయబడ్డారు. పేపర్లు కానీ యూట్యూబ్లో ప్రతి పాస్టర్లు దానిని గురించి ప్రసంగాలు చేశారు. ఇంతకు యూదులు చేసిన ఘోరమేంటి? యూదులు చేసిన పాపమేంటో తెలిసిన ఇగ్నోరెన్స్. ప్రభువును గుర్తించకపోయారు, ప్రభువును తెలుసుకోకపోయారు. ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య, ఈయనే లోకరక్షకుడు అని గుర్తించకపోయారు. బైబిల్ అంటుంది లోకము ఆయన వలన కలిగినది, ఆయన లోకములో ఉన్నాడంట, కానీ లోకం అంట ఆయన్ని తెలుసుకోలేదంట. చూసారా? లోకం ఆయనను తెలుసుకోలేకపోయినది, లోకం ఆయనను గుర్తించలేకపోయినది. సృష్టికర్త మానవ రూపములో లోకములో అడుగుపెట్టాడు, సృష్టిని కలగజేసిన వాడు సృష్టిలో వచ్చి జీవించాడు అని ఈ లోకం అంతా, ఈ సృష్టి అంతా తెలుసుకోలేకపోయినదంట. ఆయన తమ వారి యొద్దకు వచ్చాడట, అంటే యూదులు ఆయనను గుర్తించలేకపోయారు, ఆయనను స్వీకరించలేకపోయారు రక్షకుడుగా, మెస్సియాగా, క్రీస్తుగా. అందుకే యూదులు శ్రమల పాలవుతున్నారు. 2000 సంవత్సరంలో యూదులు పడే శ్రమలు, కష్టాలు. యూదులు ఎవరు? దేవుడు ఏర్పరచుకునే ప్రజలు, దేవుని నామములో పిలువబడిన వారు. వారికి ప్రత్యేకత ఉంది, కానీ శ్రమలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఈ భూమిలంట ఎవరి రక్తం, ఏ జాతి రక్తం ఎక్కువగా కార్చబడ్డదంటే యూదుల రక్తము. ఎందుకు? దేవుణ్ణి గుర్తించకపోయారు. ఆయనను సృష్టికర్తగా ఎరిగి ఆయనను మహిమపరచలేకపోయారు. పౌలు అంటాడు రోమపత్రికలో, అందువలనే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న యూదులు ఈ రోజు కూడా శ్రమల పాలవుతున్నారు. అదే విధంగా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా, ఆత్మ సంబంధమైన యూదులుగా పిలువబడుతున్న దేవుని పిల్లలైన మనము ఎందుకు శ్రమలు పడుతున్నాం తెలుసిన? క్రీస్తును గుర్తించకపోవటం, మన ప్రభువును గుర్తించకపోవటం. తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించిన ప్రతి ఉపకారములను తెలుసుకోకపోవటం, ప్రతి ఉపకారములను గ్రహించకపోవటం, ప్రతి ఉపకారములను గుర్తించకపోవటం వలన దేవుని బిడ్డలు శ్రమల పాలవుతున్నారు. చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన కలుసుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానీ మా కుటుంబంలో కష్టాలండి. ఇప్పుడు నేను కారులో వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేశారు, మీ ప్రాంతంలో ఉన్న వ్యక్తి. ఆయన అంటున్నాడు, కష్టాలు 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 బాధలు. ఎందుకు కష్టాలు బాధలు దేవుని బిడ్డలకు వస్తున్నాయి? ఎందుకంటే ప్రభువులో దాచబడిన ఆశీర్వాదములు, ప్రభువులో దాచబడిన ప్రతి విజయమును ఆయన తెలుసుకోకపోవటం, ఆయన గుర్తించకపోవటం. అందువలనే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కష్టాలు పాలవుతున్నారు. ఈ రాత్రి మీకు వర్తమానం ఏంటి తెలుసునా? క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారు? క్రీస్తులో దాచబడిన లాభము, ఆశీర్వాదం ఏమిటో మీకు తెలుసా? మీ మైండ్ సెట్ మారాలా, మీ ఆలోచనలు మారాలా, మీ మాటలు మారాలా, మీ తలపులు మారాలా. ఎందుకంటే మీరు క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డరా. దేవుని వాక్యమే మనకు ఆధారము. దేవుని బిడ్డలు దేవుని వాక్యమును క్షుణ్ణంగా చదవాలా, పరీక్షించాలా. ఇది మనకు దేవుడిచ్చిన అద్భుతమైన అద్భుతమైన గని. 97 ఆ ప్రాంతంలో నేను కొత్తగా వచ్చాను ఆంధ్రప్రదేశ్కి. అప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. ఈనాడు పేపర్ చదువుతుంటే వైజాగ్ ప్రాంతంలో ఒక కొండ ఉందంట. ఆ కొండ ఆ గ్రామానికే ఒక అడ్డుగోడలాగా అని ఆ ప్రజలు అనుకున్నారు. ఆ కొండ వలన వ్యవసాయం లేదు, చుట్టూ కొండలే, వ్యవసాయం లేదు. ఆ కొండను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్కి వీళ్ళు అప్లికేషన్ పెట్టారు, కానీ ఆ కొండను పరీక్షిస్తే అది గ్రానైట్ అంట. వాళ్ళ ఇంటి ముందున్న విలువైన ఆ కొండను విలువలేనిదిగా వారు చూస్తున్నారు.
తర్వాత గవర్నమెంట్ వారు పరీక్షిస్తే అది గ్రానైట్ అని గుర్తుపెట్టారు. ఇప్పుడు గ్రామస్తులకు తెలియకుండా దాన్ని తవ్వాలని చూశారు. విషయం ఎలాగో లీక్ అయింది. గ్రామస్తులు తిరగబడ్డారు. అప్పుడు వాళ్ళు అడిగారంటే మీరే తొలగించమన్నారు, ఇప్పుడు తొలగించవద్దంటే ఎట్లా? అప్పుడు దాని విలువ ఏంటో తెలియక మేము అడిగాం. తెలుసుకున్న తర్వాత మేము ఎందుకు ఒప్పుకుంటాం? సేమ్ నేను చెప్తున్నాను, ప్రపంచములో ఉన్న గనులన్నిటికంటే గొప్ప గని మన బైబిల్ గ్రంథం అంట. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను సీరియస్ గా, దేవుని బిడ్డలు సీరియస్ గా బైబిల్ చదివితే ప్రపంచంలో దేవుని బిడ్డలంట దేనికి కూడా ఏడవరంట, చేతులు చాపి నాకు సహాయం చేయమని అడగరంట. మనకు ప్రతిదీ ఇందులో దాచబడి ఉన్నది. దీనిని చదవకపోవటమే ఈ రోజుల్లో, నేను సీరియస్ గా చెప్తున్నాను, బైబిల్ను చదివే వాళ్ళకంటే పాటలు ప్రాక్టీస్ చేసేవారు ఎక్కువ అవుతున్నారు. అందువలన ఇందులో ఏమున్నదో వాళ్ళు మిస్ అవుతున్నారు. ఇందులో దాచబడిన ప్రతి ఆశీర్వాదములను మిస్ అవుతున్నారు. ఇందులో దాచబడిన స్వస్థతను మిస్ అవుతున్నారు. ఇందులో దాచబడిన ఐశ్వర్యమును మిస్ అవుతున్నారు. ఇందులో దాచబడిన ప్రతి నీతిని కూడా మిస్ అవుతున్నారు. నేను అందుకే ప్రతి చర్చికి వెళ్ళి చెప్పేది ఒకటే, ఏంటంటే నీ చేతిలో ఉన్నది నిన్ను మార్చే జీవ గ్రంథము. దీనిని ఎవరు చదువుతారో వారి జీవితము కాదు, వారి ఇల్లు కాదు, వారి కుటుంబమే మారిపోతుందట. నీ ఆలోచనలు మారిపోతుందంట, నీ ఊహలు మారిపోతుందంట, నీ మాటలు మారిపోతుందంట, నీ నడవడిక మారిపోతుందంట, మొత్తానికి టోటల్ నీ జీవితం మారిపోతుందంట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇవి మారాలంటే నువ్వు వెళ్ళవలసిన స్థలం బైబిల్ గ్రంథములోనికి వెళ్ళాలి. నీకు స్వస్థత కావాలంటే ఇందులో రాయబడిన అద్భుతమైన మాటలను నువ్వు ధ్యానించాలి. ప్రియులారా, అర్థం చేసుకోండి. నేను ఒక పుస్తకం చదివాను. పాల్ యాంగిచో గారు అని ఒక గొప్ప దైవజనుడు. ఆయన సంఘములో జరిగిన ఒక అద్భుతాన్ని నేను చదివి తెలుసుకున్నాను. అదేంటంటే ఒక యవనస్తురాలు యాక్సిడెంట్ వలన 2 మోకాలు చిప్పలు నలిగిపోయింది. డాక్టర్లు అన్నారు ఇక ఆ పాప నడవలేదని. ఆ పాపకు డాన్సర్ అవ్వాలనేది ఆమె కోరిక, మంచి డాన్సర్ అవ్వాలనేది ఆమె కళ. కానీ ఈ యాక్సిడెంట్ వలన 2 చిప్పలు నలిగిపోయినది. ఇక డాక్టర్లు అన్నారంటే ఇక మీ పాప నడవలేదు. ఆ దేవుడు కరుణిస్తే ఒకవేళ అప్పుడు ఏదైనా జరగవచ్చు, కానీ అది కూడా అసాధ్యం అని చెప్పి డాక్టర్లు ఇంటికి పంపించేశారు. కానీ తల్లిదండ్రులు ఒకే ఒక పాపను కన్నారు. 12 సంవత్సరాల వయస్సు. ఏడుస్తున్నారు ప్రతిరోజు. అప్పుడు కొంతమంది ద్వారా విన్నారు, ఫలానా దైవజనులు, గొప్ప దైవజనులు ప్రార్థిస్తే స్వస్థత కలుగుతుంది. ఆ దైవజనుల దగ్గరికి తీసుకెళ్లారు. పాప కాలు చూస్తే నలిగిపోయి ఉన్నది. ఈ యొక్క మోకాల చిప్పలన్నీ కూడా పాడైపోయినది. పాప నడవాలంటే ఈ చెయ్యి మోకాల చిప్ప మీద అలా సపోర్ట్ పెట్టి కుంటుకుంటూ నడవాలి. అప్పుడు తల్లిదండ్రులు అన్నారు మీరు ప్రార్థిస్తే స్వస్థత కలుగుద్దని. ఆయన మనసులో నవ్వుకుంటాడంట. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఈ పాపకు జీవితంలో స్వస్థత అనేది కలగదు. ఎందుకంటే పాడైపోయింది 2 మోకాలు. ఇక ఆయన ఏం చెప్పలేక ప్రతి ఆదివారం చర్చికి రమ్మన్నాడు. తల్లిదండ్రులు పాప మీద ఆశతో చర్చికి తీసుకెళ్తున్నారు వాక్యం వినడానికి. ఒకరోజు బైబిల్ నుంచి ఒక మాట బోధించాడు. ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగి ఉంది. 1 పేతురు 2:24 ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే స్వస్థత ఈ రోజు కాదు, స్వస్థత శిలువ మీదనే 2000 సంవత్సరం క్రితము పునరుద్ధానుడైన క్రీస్తు ఎప్పుడు తిరిగి లేచాడో ఆ దినం మీరందరూ స్వస్థత పొందారని ఆయన బలముగా ఆ మాటను ఒత్తి చెప్పినప్పుడు ఆ మాటలు ఆ పాప హృదయములో తాకింది. ఆ పాప ఆ మాటను స్థిరంగా నమ్మింది. అంటే యేసయ్య పొందిన గాయముల వలన నాకు ఎప్పుడో స్వస్థత కలిగి ఉన్నదా, ఈ మాటను నేను నమ్ముతున్నానని మనసులో దేవుని స్తుతిస్తుంది. ప్రభువా, నీవు పొందిన గాయముల వలన నాకు స్వస్థత కలిగి ఉంది. నీవు పొందిన గాయముల వలన నాకు స్వస్థత కలిగి ఉంది. యేసయ్యా, నీ గాయములు నన్ను బాగు చేసిందని మనసులో స్తుతించుకుంటూ ఆమె విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటుంది. పాస్టర్ గారు ప్రసంగం కంప్లీట్ చేశారు.
ప్రసంగం అయిన తర్వాత ఈరోజు ఎవరైనా స్వస్థత పొందారా? స్వస్థత పొందిన వారు బలిపీఠం ముందు వచ్చి సాక్ష్యం చెప్పమన్నారంట. ఎవరు ముందుకు రాలేదు. కానీ ఈ పాప మోకాలు మీద చేయి పెట్టి కుంటుకుంటూ నెమ్మదిగా బలిపీఠం దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, 2000 సంవత్సరానికి ముందే ఆయన పొందిన గాయముల చేత నేను బాగుపడ్డాను, నేను స్వస్థపరచబడ్డానని కన్నీళ్లతో సాక్ష్యం చెప్తుంటే అందరూ ఆ పాపను పిచ్చి పట్టినది అనుకొని నవ్వుకుంటున్నారు. పాస్టర్ గారు పాపను పక్కకు పిలిచి, అమ్మా ఇంకా నీకు స్వస్థత కలగలేదమ్మా, నువ్వెందుకు ఇలా సాక్ష్యం చెప్తున్నావంటే, పాస్టర్ గారు మీరే అన్నారు కదా, ఆయన పొందిన గాయముల వలన మనకేం కలిగి ఉన్నది? స్వస్థత కలిగి ఉందని మీరు చెప్పారు కదా, 2000 సంవత్సరానికి ముందే మనకు స్వస్థత కలిగి ఉందని చెప్పారు. ఆ మాట నా హృదయాన్ని తాకింది. నేను నమ్ముతున్నా, నేను స్వస్థపరచబడ్డానని. అప్పుడు తండ్రి తల్లిని పిలిచి పాస్టర్ గారు అన్నారట, మీ పాపకు చిన్న మెదడు ఏదైనా చితికుంటది, ఇంకొక డాక్టర్కు చూపమని ఈయనే తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నాడట. తల్లిదండ్రులు షాక్ అయ్యారు. పాస్టర్ గారి వల్ల నా పాప బాగుపడుతుంది అనుకుంటే పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నారంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నిజంగా మీ పాపకు స్వస్థత కలగదయ్యా, యాక్సిడెంట్ వల్ల పూర్తిగా పాడైపోయింది, డ్యామేజ్ అయింది, ఎలా కలుగుద్దని పాస్టర్ గారు చెప్తుంటే అందుకు పాప ఆ మాట విని అన్నదంట, పాస్టర్ గారు మీకు నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఆ వాక్యం మీద నాకు నమ్మకం ఉంది, నేను స్వస్థత పొంది ఉన్నాను అన్నదట. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు మైండ్ బ్లాక్ అయిందంట. ఏంటి పాపని? ఈ విధంగా 1 నెల, 2 నెల, 3 నెలలు గతించిపోయినది. ప్రతి ఒక్కరికి నేను స్వస్థపరచబడ్డాను, యేసయ్య నన్ను బాగు చేశా, భయపడట్లేదు, భయం లేకుండా సాక్ష్యం చెప్తుందంట. తల్లిదండ్రులు బతిమలాడుతున్నారంట, అమ్మ అంటే చెప్పొద్దురా, ఇంకా నువ్వు స్వస్థత పొందలేదు, నువ్వు అలాగనే ఉన్నావు, ఇక నీకు స్వస్థత జరగదు అంటే ఆ పాప ఏ మాత్రం నెగటివ్ మాటలను తీసుకోవట్లేదు, సీరియస్ ను తీసుకుంటుంది. కానీ ఒక రోజు అంట ఈ పాప ప్రతిరోజు మంచం నుంచి దిగేటప్పుడు, కాలు కింద పెట్టేటప్పుడు ఈ చేతులు సపోర్ట్ తో దిగి బ్రష్ చేసుకోవటానికి కుంటుకుంటూ వెళ్తుందంట. ఇలా ప్రతిరోజు తల్లిదండ్రులు చూస్తున్నారట. ఒక రోజంట చేయి పెట్టకుండా పాప కాలు నేల మీద మోపింది. నేల మీద మోపిన పాప చేయి పెట్టకుండా పరిగెత్తుతుంది, అటు ఇటు ఉరుకుతుంది. తల్లిదండ్రులు చూశారు, అమ్మా నువ్వు ఉరుకుతున్నావు, పరిగెత్తుతున్నావు, నీకు కాలు బాగుంది, నీ కాలు బాగుపడ్డది, నీ కాలు స్వస్థపరచబడ్డదమ్మా, పరిగెత్తంటే అటు ఇటు పరిగెత్తుతూ జంప్ చేస్తుందంట. తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. పాపను పిలిచి కాలు పరీక్షిస్తే నిజంగానే ఆ పాప స్వస్థపరచబడ్డది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ పాప ఏమన్నా తెలిసిన, డాడీ మమ్మీ స్వస్థపరచబడ్డదని మీరు కన్నులారా చూసిన తర్వాత నమ్మారు, నేను కన్నులారా చూడక ముందే ఆ వాక్యము ద్వారా నమ్మాను అన్నదంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకుని మనమందరం చేసే పొరపాటు ఏంటి తెలిసిన, వాక్యం చెప్పిన దానిని మనం నమ్మము, మనం ఎప్పుడైనా కన్నులారా చూస్తేనే నమ్ముతాం. అదే మన పొరపాటు. యేసు ప్రభు అదే అన్నారు, మీరు కన్నులారా చూస్తే తప్ప దేనిని నమ్మరంట. అర్థం చేసుకోండి, ఆశీర్వాదం అనేది బైబిల్ క్లియర్ గా అంటుంది, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన, ఏంటంటే చెప్పండి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదముల ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అర్థం చేసుకోండి, భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైనది పరలోక విషయాలు ఏది కూడా మన కంటికి కనబడదు, మన చెవికి వినబడదు. పౌలు అందుకే చెప్తాడు, దృశ్యమైన వాటిని చూడక, అంటే కనబడుతున్న ఈ ప్రపంచాన్ని చూడక అదృశ్యమైన వాటిని నిదానముగా చూడవలేను. నిదానించి చూడాలంట. ఎలా చూడాలంట మనము చెప్పండి, నిదానించి. ఎందుకంటే దృశ్యమైనది వెంటనే కనబడుతుంది, అదృశ్యమైనది వెంటనే కనబడదు. మీలో విశ్వాసం ఉంటేనే అదృశ్యమైనది మీకు కనబడుతుంది. నేను చెప్తున్నా, మీలో విశ్వాసం ఉంటే మీరు కూడా ఈ రాత్రి స్వస్థత పొంది ఉన్నారు. ఈ రాత్రి మీరు ఆశీర్వదించబడి ఉన్నారు.
కానీ విశ్వసించిన వారికి మాత్రమే ఆ నమ్మకము, ఆ ధైర్యము కలుగుతుందట. విశ్వాసము ఉన్న వారికి మాత్రమే కనబడని వాటిని చూడగలుగుతాం. దేవుణ్ణి చూడాలంటే ఈ కన్ను సరిపోదు. దేవుణ్ణి చూడాలంటే విశ్వాసం మనలో ఉండాలా. స్తోత్రం చెప్దామా? విశ్వాసం ఉన్నవారు దేవుణ్ణి చూడగలుగుతారు. విశ్వాసం ఉన్నవారు ఇందులో ఉన్న ప్రతి ఆశీర్వాదములను స్వతంత్రించుకుంటారంట. దేవుని బిడ్డలారా, నేను చూశాను స్వస్థతలను మా నాన్నగారి పరిచర్యలో. 96లో ఒక లేడీ ఎయిడ్స్ జబ్బుతో నడవలేక రిక్షాలు తీసుకొని వచ్చారండి. అదే లేడీ నెక్స్ట్ ఆదివారము నడుచుకుంటూ వచ్చినది. 3వ ఆదివారము రిక్షాలో వచ్చినామా, నడుచుకుంటూ వచ్చినామా, వెనకాల సీట్లో సైకిల్లో వచ్చినది. 4వ ఆదివారం తనంతట తాను నడిచినది. 5వ ఆదివారం స్వస్థత పొంది ఒక బ్యూటీ లాగా తయారైనది. స్తోత్రం చెప్పండి. ఎలా? విశ్వాసము పెరిగినప్పుడు నువ్వు అనుభవిస్తావు స్వస్థతను, దీవెనలను, ఆశీర్వాదములను. దేవుని బిడ్డలారా, గుర్తించండి, మీకు కావలసిన ప్రతిదీ ఇందులో దాచబడి ఉన్నది. నీకు కావలసినది ఏదైనా సరే ఇందులో దాచబడి ఉన్నది. వాటిని నువ్వు తీసుకో. చదువు ద్వారా, ధ్యానము ద్వారా, నమ్మకము ద్వారా ఇందులో దాచబడిన ప్రతి అధికారమును, ఇందులో దాచబడిన ప్రతి స్వస్థతను, ఇందులో దాచబడిన ఐశ్వర్యమును, ఇందులో దాచబడిన ఆశీర్వాదములను మీరు తీసుకోవాలి. మీ పని ఏంటి తెలిసిన? ఇందులో దాచబడిన ప్రతి వాక్యములను చదివి మీ మైండ్ సెట్ ను మీరు మార్చుకోవాలి. మీ ఆలోచన విధానాలు మార్చబడాలి. క్రీస్తులో మీకున్న అధికారం ఏంటో, క్రీస్తులో మీకున్న ఆశీర్వాదం ఏంటో, క్రీస్తులో మీకున్న దేవుని వలన దాచబడిన గొప్పతనం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలకు ఆ జ్ఞానము లేకపోవటం వలన, ఈరోజు దేవుని బిడ్డలకు ఆ తెలివి లేక, కేకలు లేకపోవటం వలన దేవుని బిడ్డలు ఇతరుల ఎదుట చిన్న చూపుకు గురి అవుతున్నారు, చిన్న స్థాయిలో ఉంటున్నారు. ఏలుబడి చేయవలసిన వారు ఏలుబడిదారులకు బానిసలుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక 2 యవనస్తులు, నేను ప్రతి చోట ఈ సాక్ష్యం చెప్తాను. అడవికి వెళ్తుంటే ఒక చెట్టు మీద ఒక గూడును చూశారట. వెంటనే ఆ చెట్టు పైకెక్కి అందులో ఉన్న గెద్ద గుడ్లను కనిపెట్టి ఆ గెద్ద గుడ్లను తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చారంట. వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే ఆ గెద్ద గుడ్లను ఇంట్లో ఉన్న కోడి గుడ్లను కలిపి కోడి కింద పొదగేశారంట. 21 రోజుల తర్వాత గుడ్లు పిగిలి అందులో కోడి పిల్లలు అలాగనే గెద్ద పిల్లలు బయటికి వచ్చేసాయి. ఈ గెద్ద పిల్లలు, కోడి పిల్లలు కలిసి తల్లి కోడిని వెంబడిస్తుంది. తల్లి కోడి చుట్టూ తిరుగుతుంది. తల్లి కోడి లాగానే బ్రతుకుతుంది. ఒకరోజు, వారములు, నెలలు పెరుగుతున్నప్పుడు కోడి పిల్లలు పెద్దదైంది, వాటికి కోడి ఆకారం వచ్చింది. గెద్ద పిల్లలు కూడా పెద్దదైంది కానీ వాటికి గెద్ద ఆకారం వచ్చింది. ఆకారం మాత్రం గెద్ద వచ్చింది కానీ బుద్ధులు మాత్రం కోడి బుద్ధులు వచ్చాయి. ఒక రోజు గెద్ద పిల్లలు ఒంటరిగా మైదానంలో తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఎద్దు చనిపోయి ఉంటే ఆ ఎద్దు మీద 2 గెద్దలు కూర్చొని దాని మాంసమును, దాని రక్తమును పొడుచుకుంటూ తింటుంది. ఈ గెద్ద పిల్లలు వాటి దగ్గరికి వెళ్ళి, మీరు ఎలాగా ఇంత ధైర్యంగా అంత పెద్ద జంతువు మీద కూర్చొని మాంసమును, రక్తమును పొడుచుకుంటూ తింటున్నారే, మీకు భయం లేదా అంటే అప్పుడు అవి అన్నయ్యంట, మాకెందుకు భయం, మేము భయము లేని వారము, దేవుడు మమ్మల్ని గెద్దగా సృష్టించడం, మాకు భయం అంటే ఏంటో తెలియదు. మీరు కూడా మాలాంటి గెద్ద జాతికి చెందినవారు కదా, మీరు కూడా తినగలరు. మాలాగానే మీకు పెద్ద ముక్కు ఉంది, మాలాగానే పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి, మీరు తినగలరంటే అవి అంటదంట, మేము గెద్ద జాతులము కాదు, మేము కోడి జాతులము. అదుగో అక్కడ ఉన్న మా తల్లి కోడి, అక్కడ ఉన్న కోడి పిల్లలను మా తోటి సహోదరులు, మేము గెద్ద జాతులము కాదన్నదంట. అందుకు అవి అన్నయ్యంట, కాదు కాదు, మీరు గెద్దలు, మీరు కోడి జాతి కాదని ఎంత చెప్పినా అవి ఒప్పుకోవటం లేదు. మరలా కొంత దూరం వెళితే పైకి కొన్ని 100 అడుగు ఎత్తులో గెద్దలు విమానములాగా పరిగెత్తుతుంది. వాటిని చూసి అడుగుతుందంట, మీరు ఎంత ఎత్తుకి ఇలా ఎలా ఎగరగలుగుతున్నారు? మీ సృష్టి ఎంత అద్భుతం, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇంత గొప్పగా చేశాడు?
మమ్మల్ని చూడు కోడిగా చేశాడు, మేము పైకి ఎగరలేము, మేము కోడి పిల్లల్లాగానే నేల మీదనే తిరుగుతున్నాము, ఒక అడుగు ఎగరలేకపోతున్నామంటే గెద్దలంటే ఏంట, మీరు కూడా మా జాతికి చెందిన వారే, మీరు ఎగరగలరు, ప్రయత్నం చేయండి అంటే మరలా ఇవి అంటాడంట, మేము ఎగరలేము, మేము కోడి జాతులము, మేము ప్రయత్నము చెయ్యలేము అని చెప్పుకుంటూ పోతుందంట. అర్థం చేసుకోండి, గెద్ద పిల్లలు కోడిలాగా మారి గెద్దలాగా ఎగరలేకపోవటానికి కారణం ఏంటంటే మైండ్ సెట్ అన్నమాట. మనం ఎప్పుడు చూసినా చూడు, మనం దేవుని బిడ్డలమ్మా అంటాం. మీరు దేవుని బిడ్డలంటే నేను చెప్తున్నాను సీరియస్ గా. సృష్టికర్తకు జన్మించిన వారు. యేసును నమ్ముట వలన మీరు మతములో వచ్చారనుకుంటున్నారా? కాదు. యేసును నమ్మిన దాని వలన క్రైస్తవ్యములో రాలేదు. యేసును నమ్మిన దాని వలన మీరు దేవుని బిడ్డలుగా ఆయన కుటుంబంలో జన్మించారు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా జన్మించారు. కుక్కకు కుక్క పిల్లలు పుడతాయి, కోతికి కోతి పిల్లలు పుడతాయి. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏ పిల్లలు పుడతారంట? దేవుని పిల్లలే పుడతారు. అంటే మనము దేవునిలాగా పుట్టాం. బైబిల్ ఏమంటుంది? ఎందరూ ఆయనను అంగీకరించిరో, అనగా తన నామమందు ఎందరూ విశ్వాసం ఉంచిరో వారందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడంట. వారు ఎవరో కాదు, దేవుని పిల్లలు. యోహాను ఆయన పత్రికలు అంటారు కదా, మనము దేవుని పిల్లలుగా పిలవబడుటకు ఆయన ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. మీరు దేవుని పిల్లలు, మీరు దేవుళ్ళగా జన్మించారు. యేసును అంగీకరించడం వలన. యేసును ఎందుకు నమ్మాలి? యేసును ఎందుకు అంగీకరించాలి? ఒకడు దేవుని బిడ్డలుగా జన్మించాలంటే, ఒకడు దేవుని కుటుంబంలో జన్మించాలంటే యేసును మనం నమ్మాలి, యేసును మనం అంగీకరించాలి. యేసు వలన మాత్రమే నువ్వు నేను దేవుని బిడ్డగా జన్మించాం. ఎప్పుడు దేవుని బిడ్డలుగా జన్మించామో ఆయన DNA మనలో ఉంది. మన మాటలకు పంచభూతములు లోబడతాయి. యేసు అదే కదా, నువ్వు ఏది పలుకుతావో అది జరుగుద్దంట. స్తోత్రం చెప్పండి. 2024 సంవత్సరం నీ నోటి మాటలే నీ జీవితాన్ని మారుస్తుంది. నీ నోటి మాటలే నీ భవిష్యత్తును మారుస్తుంది. నీ నోటి మాటలే నీ జీవితాన్ని చక్కపరుస్తుంది. అందుకే నీ మాటలు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా జన్మించావు. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. యేసు ప్రభు నీకు జ్యేష్ఠ సహోదరుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయడానికి పంపబడిన ఆదరణకర్తగా మన పక్షంగా ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మనం ఎవరికి దేనికి భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డరా, మీరు దేవుని బిడ్డలు. మీరు ఎవరో ఏంటో తెలుసుకోండి. మీ రూపం ఏంటో తెలుసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. మీ జీవితం ఏంటో తెలుసుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట ద్వారా. ఒక అడవిలో అంట చిన్నప్పుడే ఒక బాబు తప్పిపోయాడట. అప్పటి నుంచి అతడు కొండ్ర ముచ్చుల మధ్య పెరుగుతున్నాడు. అతడు కొండ్ర ముచ్చులతో ఉండి తన మైండ్లో అనుకున్నాడంట, ఈ కొండ్ర ముచ్చులే మా తల్లిదండ్రులని. మనుషులు అడవిలోకి వేటాడటానికి వచ్చినప్పుడల్లా ఈ కొండ్ర ముచ్చులు మనుషులను చూసి భయపడి పారిపోయేదట. ఈ కొండ్ర ముచ్చులు పారిపోతున్నప్పుడు ఈ యవనస్తులు కూడా పారిపోయేవాడట. ఒక రోజు నీళ్లు తాగటానికి నీళ్ళ దగ్గరికి వచ్చి కొండ్ర ముచ్చులు అలా వంగి చూస్తే ఆ నీళ్ళల్లో వాటి ముఖం కనబడుతుందట. అలాగనే వీడు కూడా కొండ్ర ముచ్చులాగా నీళ్ళల్లో దిగి నీళ్లు తాగుతుంటే వీడి ఫేసు మనిషి ఫేసు లాగా కనబడుతుంది. తన లైఫ్ లో మొట్టమొదటిసారి తన నిజ రూపాన్ని నీళ్ళలో చూశాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నా ముఖం ఏంటి కొండ్ర ముచ్చలాగా లేదు, నా ముఖము మనిషి ముఖం లాగా ఉంది. మనుషులు వచ్చినప్పుడల్లా అవి పారిపోతున్నాయి, నేను కూడా వాటితో పాటు పారిపోతున్నాను. ఇంతకు నేను మనిషినా కొండ్ర ముచ్చునా? వీడిలో ఆ ప్రశ్న వచ్చింది. ఆలోచిస్తున్నాడు. ఈసారి మనుషులు వస్తే పరిగెత్తకుండా ఆగి వారితో మాట్లాడాలి అని మనుషుల కోసం ఎదురు చూస్తున్నాడు. మనుషులు వచ్చిన వెంటనే కొండ్ర ముచ్చులన్నీ వెళ్ళిపోతే వీడు మాత్రం ఆగాడంట. వెళ్ళి అడిగాడంట, నేను ఎవరు? హూ ఐ యామ్?
అప్పుడు వాళ్ళు అన్నారంట, నువ్వు మాలాంటి ఒక మానవ జాతి, మరి నేను ఎందుకు అడవిలో ఉన్నాను? అది నువ్వే చెప్పాలి. నువ్వు ఎలా తప్పించుకొని వచ్చావు? నువ్వు మనుష్యుడవు, కొండ్రముచ్చు కాదు, కోతి కాదు, వాటి మధ్య నువ్వు నివసించకూడదు, నువ్వు మానవ జాతి అంటే. అప్పుడు వారు చెప్పిన మాటలు నమ్మి తల వెంట్రుకలంట విపరీతంగా పెరిగిందంట, ముఖమంతా గడ్డము మీసలు పెరిగిపోయి, షేవింగ్ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని అద్దం ముందు నిలబడితే వాడు చూడటానికి అంత అందంగా ఉన్నాడంట. వాడి నిజ రూపము వాడి జీవితాన్ని మార్చిందంట. నేను ఒక విషయం చెప్తున్నాను, బైబిల్ అంట మన రూపాన్ని చూపిస్తుందంట. క్రీస్తులో నీ నిజ రూపం ఏంటో బైబిల్ అనే అద్దం మాత్రమే చూపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న అద్దం నీ పై రూపాన్ని చూపిస్తుంది, ఈ అద్దము నీ అంతరంగాన్ని చూపిస్తుంది. స్తోత్రం చెప్పండి. నీ అంతరంగం ఏమై ఉన్నదో, నీ అంతరంగ పురుషుడు ఏమై ఉన్నాడో, క్రీస్తులో అడుగు పెట్టిన తర్వాత నీ స్థితి ఏమై ఉన్నదో, క్రీస్తులో అడుగు పెట్టిన తర్వాత నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, క్రీస్తులో అడుగు పెట్టిన తర్వాత ఆరోగ్యం నువ్వు ఎంత కలిగి ఉన్నావు, ఇవన్నీ నీకు వాక్యం అనే అద్దములో చూపిస్తుందట. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అనే అర్థములో నీ అంతరంగ రూపాన్ని, నీ అంతరంగ స్వరూపాన్ని చూపిస్తాడంట. అందుకే బైబిల్ చదవమనేది. బైబిల్ మన అంతరంగాన్ని బట్టబయలు చేస్తుంది. నువ్వు ఎవరో బైబిల్ నీకు బయలుపరుస్తుంది. ఈరోజు మనం తెలుసుకోకపోవటం వలన ఇప్పుడు చూసిన భయము. మీకు తెలుసా, దేవుని బిడ్డలు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, దేవుని బిడ్డలు ఎప్పుడు చూసినా దుఃఖంగా ఉంటారు, దేవుని బిడ్డలు ఎప్పుడు చూసినా ప్రార్థనలో కన్నీరు కారుస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు అలా కన్నీరు కారిస్తే దేవుడు వెంటనే కరిగిపోతాడు, మిమ్మల్ని చూసి కోపపడతాడు. ఎందుకంటే నీ నిజ స్వరూపం ఏడవటం కాదు, నీ నిజ స్వరూపం గర్జించటం. నీ తండ్రి సింహాసనంలో సింహములాగా కూర్చొని ఉన్నాడు. ఆయనకు పుట్టిన మీరు ఆయనలాగా గర్జించాలా, ఆయనలాగా ధైర్యము కలిగి ఉండాలా, ఆయనలాగా ప్రతి సమస్యలను, ప్రతి కష్టాలను, ప్రతి పోరాటములను యేసు నామమున మీరు వెళ్ళగొట్టాలి. అది కదా యేసు అంటే, నా నామమున మీరు ధైర్యములను వెళ్ళగొట్టాలి. స్తోత్రం చెప్పండి. నా నామమున విషపూరితమైనది ఏది తాగినా మీ శరీరానికి హాని కలగదంట. ఎందుకంటే మీరు క్రీస్తులో ఉన్నారు, మీరు క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు మీకు కవచం, క్రీస్తు మీ రక్షకుడు. మీకు మీ కుటుంబానికి ఏ కీడు రాదని నేను చెప్తున్నాను. మీ నిజ స్వరూపం బైబిల్లో రాయబడి ఉన్నది. బైబిల్ యూదుల గురించి కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డలను గురించి ఇందులో రాయబడి ఉన్నది. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, మీ జీవితం గురించి ఇందులో రాయబడి ఉన్నది. నువ్వు చదివేది ఎవరో పుస్తకం కాదు, నీ పుస్తకం, నీ చరిత్ర ఇందులో రాయబడి ఉన్నది. దీనిని ముయ్యటం వలన, చదవకపోవటం వలన దేవుని బిడ్డలు బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. నేను ముగిస్తున్నాను. మీరు క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నారు, మీరు క్రీస్తులో ఆశీర్వదించబడిన వారై ఉన్నారు, మీరు క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు, మీరు క్రీస్తులో పరిశుద్ధులండి. నేను చెప్తున్నాను, మీరు క్రీస్తులో దేవుని బిడ్డలండి, మీరు క్రీస్తుకు తోటి వారసులై ఉన్నారు. హల్లెలూయా. మీ స్వరం వింటే ఈ ప్రపంచమంట మీ స్వరానికి స్పందిస్తుందంట. యేసు నామమున మీరు ఏదడిగినా ఈ సృష్టిలో నుండి మీకు కావాల్సిన అన్ని కూడా దేవుడు ఇస్తాడండి. మీరు బలవంతులు, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధ పట్టణముగా పిలువబడుతున్నారు. మీకోసం ఆయన తిరిగి రానై ఉన్నాడు, మీ కొరకు క్రీస్తు రానై ఉన్నాడు. కానీ పవిత్రమైన సంఘము కొరకు, పరిపూర్ణమైన సంఘము కొరకు ఆయన రానై ఉన్నాడు. ఇటువంటి దినాలలో మీ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలా, మీ యొక్క మనస్సు మారి నూతన పరచబడి క్రీస్తు స్వరూప్యములో మీరు మారాలా. క్రీస్తు స్వరూప్యం అంటే ఏంటి తెలిసిన? ఒకప్పుడు క్రీస్తు భూమిలో ఉన్నప్పుడు ఆయన జీవితం అంట గొర్రెపిల్ల లాంటిదంట. ఇప్పుడు క్రీస్తు గొర్రెపిల్ల కాదు, ఇప్పుడు క్రీస్తు యూదా గోత్రము సింహంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. క్రీస్తు చనిపోవటానికి ముందు గొర్రెపిల్ల, పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత సింహములాగా ఉన్నాడు. నీ రూపం అంట క్రీస్తులాగా మారటం అంటే సింహములాగా నువ్వు మారాలా. స్తోత్రం చెప్పండి. సింహం ఎదిగిన తర్వాతనే దాని దగ్గరికి ఎవరెళ్ళాలన్నా భయపడతారు. కానీ ఎదుగుదల లేని సింహం అంట పిల్లలుగా పిలువబడతాయి. కప్స్ అంటారు. దానిని నాటుకోకలు కూడా తినేస్తుందట.
మనము ఎదగకపోతే, మన మైండ్ సెట్ మారకపోతే, ఆత్మీయతలో మనం ఎదగకపోతే, దేవుని బిడ్డలుగా పుట్టిన మనము సింహపు పిల్లలుగా ఉంటే సైతాను మనతో ఆటలాడుకుంటాడు. కానీ సింహపు పిల్లలు సింహములాగా ఎదిగితే మనకు ఎవరు కూడా మన దగ్గరికి రారు. ఎందుకంటే సింహం అంటే అందరికి భయము. నేను చెప్తున్నా, మీరు యూదా గోత్రపు సింహమునకు బిడ్డలుగా పుట్టారు. భయపడవద్దు, ధైర్యం కలిగి ఉండండి. మన రాజు అయిన క్రీస్తు త్వరగా రానై ఉన్నాడు. ఆయన రాకడ దినములో మీ జీవితమే ఈ చుట్టూ ప్రజలకు సాక్ష్యముగా ఉండాలని తెలియచేస్తూ ఈ నా సమయాన్ని ముగిస్తున్నా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.